అయితే ఈ కోళ్ళ పెంపకం ఈ కోళ్ళని ఏమంటారు? ఇమ్ము పక్షులు అంటారు. ఇమ్ము పక్షులు అంటారా? ఎలా పెంచుతారు వీటిని? పొద్దున్నే మేత పెడతాం 7 గంటల లోపల, మళ్ళీ మధ్యాహ్నం నీళ్ళు చూసుకుంటాం, మళ్ళీ 3 నుంచి మళ్ళీ మేత పెడతాం, సాయంత్రం 6 తీసేస్తాం. దీనికి డాక్టర్లు ఏమైనా సలహా? డాక్టర్లు ఇస్తారు. డాక్టర్లు వస్తారండి. ఏదైనా ఇంట్లో పోకపోతే డాక్టర్లు వస్తారు, ఇంజక్షన్లు ఇచ్చి చేసి వెళ్తారు. గుడ్డు పెడుతుంది అది? గుడ్డు పెడుతుందండి. గుడ్డు 1/2 కేజీ ఉంటుందండి. మామూలుగా ఇవి జబ్బున బారి పడతాయి, ఏమన్నా జబ్బులు వస్తాయండి. చూసుకుని జాగ్రత్తగా ఇంజక్షన్లు చేసుకోవాలండి. ఇంజక్షన్లు చేసుకోవాలి. జబ్బు వస్తే ఎలా పడిపోతాయి? మామూలు చూసుకోవాలి. మేతకు రానప్పుడు దాన్ని ఎందుకు మేయలేదని చూసుకుని దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి సిక్ రూమ్లో పెట్టుకుని. మేత ఏం వాడతారు వాటికి? మందులు ఉంటాయండి. మేత ఇదే మొక్కజొన్న, తవుడు ఇంకా ఏ కలుపుతారండి. తణుకులు ఆడించుకొస్తారా, దాన్ని బట్టి అక్కడ వాడతామండి. డాక్టర్ చెప్పిన ప్రకారం డాక్టర్ గారు. నీళ్ళు వాటర్ ఎంత తాగుతాయి ఇవి మామూలుగా తాగినప్పుడు? వాటర్ రోజుకి 100 పచ్చులు 150 లీటర్లు తాగొచ్చు. ఇంకా పిచ్చుంటే 200 లీటర్లు తాగొచ్చు. ఇది పెద్ద పచ్చులు 250 లీటర్లు తాగుతుందండి. చిన్న పచ్చులు 200 లీటర్లు, ఇంకొక 50 అటు ఇటు. వర్షం మబ్బుగా ఉన్నప్పుడు తగ్గుతాయండి, ఎండలో కొంచెం ఎక్కువ తాగుతాయి. ఈ ఎండకి వర్షానికి కూడా తట్టుకుంటాయండి. ఎండకి వర్షానికి తట్టుకుంటాయి. మామూలుగా ఇవి ఏ సైజు వరకు పెరుగుతాయి? సైజు వరకు అంటే ఇంకా ఇదే సైజు అంటే ఇంకా లావు అవుతాయి. ఇంకా లావు అవుతాయి. ఇంకంతే సైజు. 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు అయిందండి. 2 సంవత్సరాలు.